బార్బడోస్ వేదికగా శనివారం రోజున టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య ఫైనల్ సమరం జరగబోతోంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో ఒక్క మ్యాచ్ కూడా ఇరు జట్లు ఓడిపోలేదు. దీంతో ఈ పోరు మరింత రసవత్రంగా మారింది. ఒక్క ప్రపంచ కప్ కూడా గెలుచుకొని సౌత్ ఆఫ్రికా ఈసారి ఎలా అయినా టైటిల్ సాధించాలని ఉవ్విళ్లూరుతుంటే, గత 10 ఏళ్లుగా ఒక్క ఐసీసీ టైటిల్ సాధించిన ఇండియా గత వన్డే ప్రపంచ కప్ లో టైటిల్ కి అడుగు దూరంలో ఆగిపోయింది. ఇప్పుడు మరోసారి కప్ సాధించే అవకాశం రావడంతో ఎలా అయినా టైటిల్ సాధించాలి అనే పట్టుదలతో ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇరు జట్ల మధ్య పోరు అభిమానులకు మంచి కన్నుల పండుగగా మారనుంది. ఈ ఇరు జట్లు ఇప్పటి వరకు టీ20 ప్రపంచ కప్ వేదికలపై 6 సార్లు తలపడగా 4 సార్లు ఇండియా, 2 సార్లు సౌత్ ఆఫ్రికా విజయం సాధించాయి. మొత్తంగా 26 సార్లు ఈ రెండు జట్లు టీ20 మ్యాచ్ల్లో ఎదురుపడితే ఇండియా 14 సార్లు, దక్షిణాఫ్రికా 11 సార్లు గెలుపు నమోదు చేశాయి. దీనిని బట్టి ఇండియాదే పైచేయిగా కనపడుతున్నప్పటికీ సౌత్ ఆఫ్రికాని తక్కువ అంచనా వేయలేం. బార్బడోస్ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మ్యాచ్ జరిగే రోజు విపరీతమైన వర్ష సూచన ఉంది. ఒకవేళ ఆ రోజు మ్యాచ్ రద్దయితే రిజర్వ్ డే రోజు అంటే 30వ తారీఖున మ్యాచ్ జరుగుతుంది. ఆ రోజు కూడా మ్యాచ్ రద్దయితే ఇక ఇరు జట్లను విజేతగా నిర్ణయిస్తారు. పిచ్ విషయానికొస్తే ఫాస్ట్ బౌలింగ్ కి బాగా అనుకూలించే బార్బడోస్ పిచ్ పై బ్యాటర్లు ఎవరైతే ఎక్కువసేపు క్రీజులో నిలబడి ఆడతారో వారు మంచి స్కోరు చేయగలరు. స్పిన్ కి కొంచెం ప్రతికూలంగా ఉండే ఈ పిచ్ స్పిన్నర్లకు సవాలు లాంటిదే. టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే అత్యధిక సార్లు ఈ పిచ్ పై బ్యాటింగ్ ఫస్ట్ చేసిన జట్లు విజయాలు నమోదు చేశాయి. ఇక ఇరు జట్ల బలాబలాల విషయానికి వస్తే దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ అత్యంత పటిష్టంగా కనపడుతోంది. ఈ సూపర్ బౌలర్స్ ను మనం ఎలా ఎదుర్కొంటామనే దానిపైనే మన విజయం ఆధారపడి ఉంది. రబాడా, నార్డ్స్, మార్కో జాన్సన్ ఈ ముగ్గురు బ్యాట్స్మెన్లను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. వీరిని మన బ్యాట్స్మెన్ సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇక దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్లో డీకాక్, క్లాసెన్, మిల్లర్లను ఎంత త్వరగా అవుట్ చేస్తే గెలుపు అంత సులభతరం అవుతుంది. ఇక ఇండియా జట్టులో రోహిత్ శర్మ కీలక సమయంలో మంచి ప్రదర్శన కనబరుస్తూ మంచి ఆరంభం ఇస్తూ జట్టులో ఆత్మవిశ్వాసం నింపుతున్నాడు. కోహ్లీ, దూబే మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. పిచ్ ఎలాగూ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది అని చెబుతున్నారు కాబట్టి కుల్దీప్, జడేజాలలో ఒకరిని పక్కన పెట్టి జైస్వాల్ ను ఓపెనర్ గా తీసుకుని కోహ్లీని వన్డౌన్లో పంపాలి. అలా చేస్తే టీమిండియా బ్యాటింగ్ పటిష్టంగా మారుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విన్నింగ్ కాంబినేషన్ ను మార్చే ఉద్దేశం జట్టుకు లేనట్లు కనపడుతోంది. ఒకవేళ పిచ్ పరిస్థితులను బట్టి కుల్దీప్, జడేజాలలో ఒకరిని పక్కన పెట్టి ఆ స్థానంలో సిరాజ్ వచ్చేలాగా కనపడుతున్నాడు. ఈ ప్రపంచ కప్ ఫైనల్ కోసం టీమిండియా జట్టులో ఏదైనా మార్పు చేయాలా? ఒకవేళ చేయాలంటే ఏ మార్పు చేస్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.